వెల్కమ్ టు విన్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనము భాష పరిచయం గురించి తెలుసుకుంటాం. అంటే ఇక్కడ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే వొకాబులరీ అండ్ సినోనిమ్స్ అని అన్నాడు, పదజాలము, అదేవిధంగా పర్యాయపదాలు, అర్థాలు, నానా అర్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థములు, జాతీయములు, సామెతలు, పొడుపు కథలు నేర్చుకుంటున్నాము. అంటే నేర్చుకోవాలి. దానికంటే ముందుగా మనము భాష గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. భాషను పరిచయం చేసుకోవాలి. ఈ భాషకు సంబంధించినటువంటి లక్షణాలు ఏమి ఉన్నాయి, భాషలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మిగతా అంశాలను తెలుసుకుంటే మనకు సబ్జెక్ట్ మీద ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. అసలు భాష అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ భాష? భాష అంటే మణిక్ భాషనా? భాష అంటే భాషించడం అని అర్థం. ఇది అందరికీ తెలుసు. భాష అంటే భాషించడము అని అర్థం. భాషించడము అని అర్థం. భాష అంటే భాషించడం అని అర్థం. అంటే ధ్వన్యుత్పత్తి అవయవాల సహాయంతో మనం ధ్వన్యుత్పత్తి అంటే ధ్వనిని ఉత్పత్తి చేసేటువంటి అవయవాల సహాయంతో భావాలను వ్యక్తపరిచేటువంటి ధ్వనులనే ఏమంటారు అని అంటే భాష అంటారు. మనం రాయడానికి, చదవడానికి ఉపయోగపడేటువంటి సాధనమే భాష. మనం రాయడానికి, చదవడానికి ఉపయోగపడే సాధనము భాష. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే సాధనము భాష. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే సాధనము భాష. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే సాధనము భాష. భాషించబడేది భాష. ధ్వన్యుత్పత్తి అవయవాల సహాయంతో భావ ప్రకటనకు ఉపయోగపడేటువంటి సాధనము భాష. అంటే భావ వ్యక్తీకరణకు ఉపయోగపడేటువంటిదే భాష. అంటే లోపల ఉన్నటువంటి భావాలను మనం వ్యక్తీకరించాలనుకుంటున్నాము. ఆ వ్యక్తీకరించాలనుకున్నప్పుడు మనం ఉపయోగించేటువంటి సాధనం ఏమిటి అని అంటే భాష. ఓకే, ఈ భాష అంటే భాషించడము. ఈ భాష అనేటువంటి పదము ఎక్కడి నుంచి ఉద్భవించిందని చూసినట్లయితే భాష అనే పదము భాష్ అనే సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది. భాష్ అనే సంస్కృత ధాతువు. భాష అనేటువంటి సంస్కృత ధాతువు. ఈ భాష అంటే అర్థం ఏంటనంటే భాషించడము అని అర్థం. భాషించడం అని అంటే అర్థం ఏంటంటే మాట్లాడడం అని అర్థం. మాట్లాడడం. భాష అంటే భాషించడము లేదా మాట్లాడడం అనేటువంటి అర్థం. భాషను ఆంగ్లంలో ఏమంటారు అని అంటే లాంగ్వేజ్ అని అంటారు. లాంగ్వేజ్ లేదా టంగ్, లాంగ్వేజ్ అని అంటారు. ఈ లాంగ్వేజ్ అనేటువంటి పదము లాంగ్వా అను లాటిన్ పదము నుంచి ఉద్భవించింది. లాంగ్వా అనేటువంటి లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. భాష అనే పదము భాష అనే సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది. భాష అంటే భాషించడము లేదా మాట్లాడము. లాంగ్వేజ్ అనేటువంటి ఆంగ్ల భాషా పదము. భాషను ఆంగ్లంలో లాంగ్వేజ్ అని అంటే ఈ లాంగ్వేజ్ అనేటువంటి ఆంగ్ల భాషా పదము
లాంగ్వా అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాంగ్వా అని అంటే మాట్లాడడం అని అర్థం. మాట్లాడడం, టు స్పీక్ అని అర్థం అన్నమాట. ఓకే, ఇంకా చూసినట్లయితే ఈ భాషకు మూలము ధ్వని. భాషకు మూలము ధ్వని. భాషకు మూలము ధ్వని. భాషకు ప్రాణము భావం. భాషకు మూలము ధ్వని, అదేవిధంగా భాషకు ప్రాణము భావం. ఈ భాషా భావం, భాష అదేవిధంగా భావం, ఇవి నాణెమునకు బొమ్మ బొరుసు లాంటివి, రెండు వైపులా ఉండేవి. అంటే భావ వ్యక్తీకరణకు ఉపయోగపడేది భాష. భాష ఉపయోగపడాలంటే భావాలు ఉండాలి. లోపల భావాలు ఉన్నప్పుడే భాష ఉపయోగపడుతుంది. భావాలు లేకపోతే భాష ఉపయోగపడదు. అంటే రెండింటికి అవినాభావ సంబంధము కలిగి ఉంటుంది భాషా భావము. భావ వ్యక్తీకరణకు తోడ్పడేదే, ఉపయోగపడేదే భాష. అసలు భాషను ఉపయోగించాలనంటే భావం ఉండాలి. అంటే ఒక నాణెమునకు బొమ్మ బొరుసు లాంటివి భాషా భావాలు అనేటువంటివి. ఓకేనా? మరి ఈ మొత్తం మీద చూసినట్లయితే భాష అంటున్నారు కదా. ప్రపంచము మొత్తం మీద ఎన్ని భాషలు ఉన్నాయి అని అంటే 6,000కు పైగా భాషలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క తీరుకుంటుంది. 7,000కు పైగా భాషలు ఉన్నాయని అంటారు. 6,000కు పైగా భాషలు ఉన్నాయని అంటారు. ప్రపంచం మొత్తం మీద లిపి కలిగినటువంటి భాషలు 2,796. లిపి కలిగి ఉన్నటువంటి భాషలు 2,796. ప్రపంచం మొత్తం మీద పెద్ద భాషా కుటుంబాలు ఏవైనా ఉన్నాయి అని అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబము, ఇండో యూరోపియన్ భాషా కుటుంబము, అదేవిధంగా సైనో టిబెటన్ భాషా కుటుంబము, ఇవి ప్రపంచం మొత్తం మీద మరి పెద్ద భాషా కుటుంబాలుగా మనము చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి భాషల సంఖ్య 1676. 100కు పైగా జాతులు భారతదేశంలో 100కు పైగా జాతులు భాషను మాట్లాడుతున్నాయి. 100కు పైగా జాతులు భాషను మాట్లాడుతున్నాయి. భారతదేశంలో 4 భాషా కుటుంబాలు ఉన్నాయి. 4 భాషా కుటుంబాలు. అదేవిధంగా చూసినట్లయితే భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషల సంఖ్య 22. చివరగా గుర్తించినటువంటి భాషలు బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. దీని కోడ్ BDMS గుర్తుపెట్టుకోండి. చివరగా గుర్తించినటువంటి భాషలు బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనేటువంటి భాషలు చివరగా గుర్తించబడినటువంటి భాషలుగా మనము చెప్పుకోవచ్చు. 22. భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు 22. ఈ భాషలలో తెలుగు అత్యధికంగా, అంటే తెలుగు ఎన్నో స్థానంలో ఉన్నది అని అంటే 13వ స్థానంలో ఉన్నది. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడేటువంటి, అంటే 13వది గుర్తించినటువంటి భాష తెలుగు. భారతదేశంలో అత్యధికంగా ప్రజలు మాట్లాడేటువంటి భాష హిందీ అయితే తర్వాత తెలుగు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటి కలిసి ఉన్నప్పుడు
అత్యధికంగా ప్రజలు మాట్లాడేటువంటి భాష తెలుగు. తర్వాత స్థానాన్ని ఆక్రమించినటువంటి భాష ఉర్దూ. అదేవిధంగా భాష విషయానికి వచ్చినట్లయితే ఉత్తర ద్రావిడ భాషలు, దక్షిణ ద్రావిడ భాషలు, మధ్య ద్రావిడ భాషలు అనేవిగా ఉంటాయి. మరి తెలుగు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందుతుంది. తెలుగు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందుతుంది. అంటే తెలుగు భాషలో ఎక్కువగా సంస్కృత భాషా పదాలు మిళితమై ఉన్నాయి కాబట్టి తెలుగు భాషకు ఏమని నిర్వచనం ఉంది అని అంటే, సంస్కృత భాష సంపర్కముతో, అంతకంటే ముందుగా ద్రావిడ భాష పునాదితో, సంస్కృత భాష సంపర్కముతో త్రిలింగ దేశమున పుట్టినటువంటి భాషనే తెలుగు భాష. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ద్రావిడ భాష పునాదితో, సంస్కృత భాష సంపర్కముతో త్రిలింగ దేశమున పుట్టినటువంటి భాష తెలుగు భాష. పునాది మాత్రం ద్రావిడ భాష. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ప్రజలు మాట్లాడేటువంటి భాష, అంటే దక్షిణ ద్రావిడ భాషలో ఎక్కువగా ఉన్నటువంటి భాష ద్రావిడ భాష. ఈ ద్రావిడ భాష పునాదితో, సంస్కృత భాష సంపర్కముతో త్రిలింగ దేశమున పుట్టినటువంటి భాషనే తెలుగు భాష. మరి ఒక్కసారి మనం త్రిలింగ దేశం ఏంటి అని చూసినట్లయితే, ఇది మనం ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని అనుకోండి కొంచెంసేపు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం అనేటువంటి శైవక్షేత్రం ఉంటుంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం అనే శైవక్షేత్రం ఉంటుంది. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో శ్రీశైలం అనేటువంటి శైవక్షేత్రం ఉంటుంది. ద్రాక్షారామం అనేటువంటి శైవక్షేత్రము, కాళేశ్వరం అనేటువంటి శైవక్షేత్రము, శ్రీశైలం అనేటువంటి శైవక్షేత్రము, ఈ 3 శైవక్షేత్రముల మధ్యలో ఆవరింపబడి ఉన్నటువంటి ప్రదేశమునకు ఏమని పేరు అనంటే త్రిలింగ దేశము అని పేరు. ఈ 3 శైవక్షేత్రముల మధ్య ఆవరింపబడి ఉన్నటువంటి ప్రదేశమునకు ఏమని పేరు అంటే త్రిలింగ దేశము. 3 లింగాల మధ్యలో ఆవరింపబడి ఉన్నటువంటిది కాబట్టి. సంస్కృతంలో త్రి అంటే 3 లింగములు, అంటే ఈ మూడు శైవక్షేత్రములలో ఉన్నటువంటి లింగముల మధ్య, ఈ 3 శైవక్షేత్రముల మధ్యలో ఆవరింపబడి ఉన్నటువంటి ప్రదేశమునకు త్రిలింగ దేశం అని పేరు సూచించినది ఎవరు అని అంటే విద్యానాథుడు. క్రీస్తకం 13వ శతాబ్దానికి చెందినటువంటి కాకతీయ 2వ ప్రతాపరుద్రుని ఆస్థాన పండితుడైనటువంటి విద్యానాథుడు త్రిలింగ దేశాన్ని ప్రస్తావించాడు. ఈ త్రిలింగ దేశంలో ప్రజలు మాట్లాడేటువంటి భాషనే తెలుగు భాష. ఈ త్రిలింగ దేశంలోనే ప్రజలు మాట్లాడేటువంటి భాష తెలుగు భాష. ఓకే, మళ్ళీ తెలుగు భాష గురించి ఏదంతా వర్ణమాల చెప్పుకునేటప్పుడు మళ్ళీ ఇంకా అదనపు సమాచారం అనేటువంటిది అక్కడ నేను చెప్తాను. ఓకేనా? అంటే ఇక్కడ భాష గురించి చెప్తున్నాము. భాష గురించి చెప్తున్నటువంటి క్రమంలో అసలు భాష అనేటువంటి పదం ఎట్లా ఉద్భవించింది, ప్రపంచంలో ఉన్నటువంటి భాషలు ఏంటివి, భారతదేశంలో ఉన్నటువంటి భాషలు ఏంటివి, భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు ఏంటివి, భాషా కుటుంబాలు ఏంటి, తెలుగు ఏ భాషా కుటుంబానికి చెందుతుంది, నెక్స్ట్ భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషల్లో తెలుగు ఎన్నో స్థానంలో ఆక్రమించింది, అత్యధికంగా ప్రజలు మాట్లాడేటువంటి భాష ఏంటి, ఆ విషయాల గురించి మాత్రం ఇక్కడ మనము పరిచయం చేసుకున్నాము. జస్ట్ ఇంట్రడక్షన్, భాషా పరిచయము. ఓకేనా? మరి భాష యొక్క లక్షణాలు ఏంటివి? భాష లక్షణాలు. భాష యొక్క లక్షణాలను చూసినట్లయితే భాష 7 లక్షణాలను కలిగి ఉంటుంది. 1 నిర్మాణ ద్వైవిధ్యం, ద్విధాభావం.
2 ఉత్పాదకత ప్రొడక్టివిటీ, 3 వక్తృ శ్రోత విపరిణామం, మాట్లాడేవాడు వినేవాడు అనేటువంటి విపరిణామం జరుగుతుంది. భాష ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. భాష శబ్దార్థ సంబంధ కృత్రిమతను కలిగి ఉంటుంది. భాష ప్రేరణ దూరతను కలిగి ఉంటుంది. భాష సాంస్కృతిక ప్రసరణ అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇవి 7 లక్షణాలు. మళ్ళొకసారి చెప్తాను చూడండి, మరొకసారి. నిర్మాణ ద్వైవిధ్యము, ఉత్పాదకత, వక్తృ శ్రోత విపరిణామము, ప్రత్యేకత, శబ్దార్థ సంబంధ కృత్రిమత, ప్రేరణ దూరత, సాంస్కృతిక ప్రసరణ. ఇవి 7 భాష లక్షణాల గురించి 7. మరి ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.